మీరే చెప్పిండ్రు 85% పనులు పూర్తయినాయని. నిన్న పాకాల ప్రాజెక్టు కింద 29,000 ఎకరాల ఆయకట్టు ఉంటుంది. పాకాల కిందిగో ఈ కాంగ్రెస్ వాళ్ళు చెప్తే రైతులు నాట్లేసుకున్నారు. పాకాల కింద బ్రహ్మాండంగా నాట్లేసుకున్నారు. రామప్ప కింద కూడా నాట్లేసుకున్నారు. విషయం ఏంది? రామప్ప కింద 5,500 ఎకరాల ఆయకట్టు ఉంటుంది. పాకాల కింద 29,000 ఎకరాల ఆయకట్టు ఉంటుంది. నిన్న పాకాల కింద తూములు మూసేసిండ్రు, నీళ్ళు ఇయ్యమంటున్నారు. అరే మంత్రులు ఏమో ప్రతి ఎకరానికి నీళ్ళు ఇస్తామంటారు. నిన్న పాకాల ప్రాజెక్ట్ కింద కలెక్టర్, వరంగల్ జిల్లా కలెక్టర్ అఖిలపక్ష సమావేశం పిలిచి నీళ్ళు ఇయ్యము, మీరు నాట్లేసుకోవద్దు అంటారు. మరి మంత్రులు చెప్తే నమ్మి నాట్లేసుకున్న రైతుల పరిస్థితి ఏంది? నీళ్లు ఉండంగా కూడా కలెక్టర్ గారు నీళ్ళు ఇయ్యమని ఎట్లా చెప్తారు? మంత్రులది ఒక మాట, వరంగల్ కలెక్టర్ది ఒక మాట ఉంటుందా? జూలై 13 నాడేమో మంత్రులు 3,17,000 ఎకరాలకు నీళ్లు ఇస్తాం, ప్రతి ఎకరానికి నీళ్లు ఇస్తామని మంత్రులు చెప్తారు. నిన్న కలెక్టర్ 20వ తారీఖు జూలై 20 నాడు కలెక్టర్ అంటది నీళ్ళు ఇయ్యం అని కలెక్టర్ అంటది. అంటే మంత్రులు కరెక్టా, కలెక్టర్ కరెక్టా? వారం రోజుల లోపలనే కలెక్టర్దో మాట, మంత్రులది ఒక మాట ఉండొచ్చా? ఇలా రామప్ప కింద కూడా తూములు మూసేసినారు. నాట్లేసుకున్న రైతుల పరిస్థితి ఏం కావాలి? ఎందుకు తూములు మూసేసినారు? నీళ్లున్నాయి, బ్రహ్మాండంగా గోదావరి నదిలో నీళ్లు ప్రవహిస్తున్నాయి. నీళ్లు ఎత్తడానికి కేసీఆర్ గారు 3 ఫేజులు పూర్తి చేసిండ్రు, సమ్మక్క బ్యారేజ్ కట్టిండ్రు. నీళ్లు ఎత్తకుండా ఎందుకు కలెక్టర్ గారు నిన్న తూములు మూసిండ్రు, నీళ్లు ఇయ్యమని కలెక్టర్ గారు ఎందుకు చెప్పిండ్రు? కలెక్టర్ చెప్పింది తప్ప, జూలై 13 నాడు మంత్రులు చెప్పింది తప్ప? క్షమాపణ చెప్పండి. మరి మీ చేతగాంతనం వల్ల, మేము సకాలంలో మోటార్లు మరమ్మతు చేయకపోవడం వల్ల 10 మోటార్లు నడపలేకపోతున్నాం, తప్పైందని క్షమాపణ కోరండి రైతాంగాన్ని. రైతులకు ఇన్పుట్ సబ్సిడీ, మరి ఆ క్రాప్ హాలిడే ప్రకటించి డబ్బులు ఇవ్వండి రైతులకు. ఈ ఏం పిచ్చి తుగ్లక్ చర్యలేంది? ఇది తుగ్లక్ ప్రభుత్వం లాగున్నది. మంత్రులు పోయి ఇస్తామంటారు, కలెక్టర్ ఇయ్యమంటారు. వాట్ ఈస్ దిస్? ఇట్స్ ఎ జోక్. చిన్నపిల్లలు ఆటలాగా చేస్తా ఉన్నారు మీరు ఈరోజు రాష్ట్రాన్ని. ఇది రాష్ట్రం నడిపే పద్ధతేనా? మేము అడుగుతా ఉన్నాం. ఇది చాలా దుర్మార్గమైనటువంటి పరిస్థితి. నిజానికి రైతులు ఎంత కష్టపడతారండి మనకు తెలియదా? ఒక ప్రభుత్వానికి ఈ రకంగా వ్యవహరించేది. రైతులు ఎప్పుడైనా బోర్ ఎండిపోతే, తప్పిపోయి ఒక రైతు బోర్ ఎండిపోతే నీళ్ల కోసం రకరకాల మార్గాలు ఎత్తుక్కుంటాడు. ఇంకో బోర్ వేస్తాడు, బోర్ను లోతు కొడతాడు, లేదంటే పక్క రైతు దగ్గర బోర్ను లీజుకు తీసుకుంటాడు. ఏదో ఒక రకంగా పంట కాపాడుకోవడానికి బోర్ ఎండిపోతే నానా తంటాలు పడుతుంటాడు రైతు. లేదా పక్కన ఓ కాలువలనో చెరువులనో నీళ్లుంటే కిలోమీటర్ దూరం పైపులేసి, రబ్బర్ పైపులేసి నీళ్లు తెచ్చుకొని పంటల్ని కాపాడుకునే ప్రయత్నం చేస్తాడు, తపన పడతాడు రైతు. ఒకవేళ కరెంటు పోతే, కరెంటు సరిగా రాకపోతే డీజిల్ ఇంజన్ పెట్టుకోనన్నా పంటను కాపాడుకునే ప్రయత్నం చేస్తాడు రైతు. మనం చూస్తున్నాం నిన్న మొన్న కూడా వర్షాలు పడకపోతే ట్యాంకర్ తీసుకుపోయి ట్యాంకర్ ద్వారా నార్లకు నీళ్లు పోసి నారును కాపాడుకునే ప్రయత్నం మనం చూస్తున్నాం. కొన్ని చోట్లయితే బిందెలతో, సీసాలతో పత్తి మొక్కలకు చుక్క చుక్క నీళ్ళేసి పంటను కాపాడుకోవడానికి తెలంగాణ రైతులు ఎట్లా తపన పడుతుంటారో మనం చూస్తూ ఉంటాం. అంటే తెలంగాణ రైతు నీళ్ల కోసం తపన పడేటువంటి సోయి పోరాటం ఈ రేవంత్ రెడ్డికి లేదు. రేవంత్ రెడ్డికి ఉండుంటే దేవాదుల దగ్గర ఇన్ని నీళ్లు విడిచిపెట్టడు, ఒడిసి పట్టెత్తుండేవాడు. ఇలా తెలంగాణ రైతు ఎంత కష్టపడుతుండో నీళ్ల కోసం, ఎంత తపన పడుతుండో అనేటువంటిది రేవంత్ రెడ్డికి అర్థమైతలేదు. ఇలా 6 గ్యారెంటీల విషయంలోనో, అనేక సంక్షేమ పథకాల అమలు విషయంలో ఎట్లయితే రేవంత్ రెడ్డి గారు వాయిదాలు పెట్టుతున్నాడో, ఇవాళ నీళ్ల ఎత్తిపోత విషయంలో కూడా వాయిదాలు పెడుతున్నాడు. అరే 10 మోటార్లు నడపవంటే 5 నడుపుతా, 7 నడుపుతా, ఈ వాయిదాలు ఏంది? వాట్ ఈస్ దిస్ నాన్ సెన్స్? వై ఆర్ యూ నాట్ లిఫ్టింగ్ ద వాటర్? ఈజ్ ఇట్ నాట్ యువర్ ఫెయిల్యూర్? నీ చేతగాంతనం వల్ల, నీ నిర్లక్ష్యం వల్ల, నీకు రైతులకు ఉండే సోయి చిత్తశుద్ధి లేకపోవడం వల్ల ఇవాళ నీళ్లు కిందికి జారవిడుస్తా ఉన్నావు. ఈడ ఏ ఎన్డీఎస్ఏ కాళేశ్వరం మీదనే మా మీద పడేడ్చినవు. ఏమనంటే ఎన్డీఎస్ఏ అని బీఆర్ఎస్ మీద బురద తెల్లడానికి చిల్లర రాజకీయాలు చేసినావు. ఇక్కడే రాజకీయం. ఈడేం అడ్డం వచ్చింది? 10 మోటార్లు నడపకుండా జూన్ 1వ తేదీ నుంచి ఇవాళ వరకు 50 రోజుల నుంచి ఎందుకు ఈ డ్రామాలు చేస్తున్నావు అని నేను అడుగుతా ఉన్నా. అంటే దేవాదుల విషయంలో నాటి నుంచి నేటి వరకు కాంగ్రెస్ పార్టీది ద్రోహమే. 2011లో దేవాదుల టనల్ కూలిపోతే 3 ఏళ్లు దేవాదుల ప్రాజెక్టును పట్టించుకోకుండా మూలకు పడేసిందే కాంగ్రెస్ పార్టీ. దాన్ని పట్టించుకొని పూర్తి చేసింది బీఆర్ఎస్ పార్టీ. ఇవాళ నీళ్లుండగా కూడా ఇది కేవలం మీ నిర్లక్ష్యం వల్లనే తప్ప ఇంకోటి కాదు. ఎలినినో పేరు చెప్పి ఎగనామం పెడితే బీఆర్ఎస్ పార్టీ ఊరుకోదు.
ఇది ఎలినినో తెచ్చిన కరువు కాదు, కాంగ్రెస్ నిర్లక్ష్యం వల్ల వచ్చిన కరువు ఈ వరంగల్ జిల్లాకు. ఎలినినో ఉంది గనుకనే ప్రతి బొట్టును కూడా ఒడిసి పట్టుకోవాల్సిన బాధ్యత ఈ రాష్ట్ర ప్రభుత్వం మీద ఉంది. ఈ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి మాట్లాడితే తిట్ల మీద ఒట్ల మీద ఉన్న ధ్యాస నీటి బొట్లు ఎత్తే విషయంలో రేవంత్ రెడ్డికి లేదు. మాట్లాడితే తిడుతూనే ఉంటాడు కదా మమ్మల్ని. గా తిట్ల మీద ఉన్న సోయి ఏమనంటే ఆ రాముల వారి మీద ఒట్లు పెడుతుంటాడు తాపుకోసారు, అవి కూడా తప్పుడే. ఆ ఒట్ల మీద ఉన్న శ్రద్ధ, రాజకీయాల మీద ఉన్న శ్రద్ధ నీటి బొట్లను ఎత్తడం మీద పెడితే నీకు కొద్దిగా పేరు మిగులుతుంది, లేదంటే చరిత్రహీనుడిగా రేవంత్ రెడ్డి మిగిలిపోతాడు.